చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 18 నెలలవుతోంది. ఈ 18 నెలల్లో పచ్చముఠా వెలగబెట్టిన రాచకార్యాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఈ 18 నెలల్లో ఒక్క గజం స్థలమైనా సామాన్యుడి కోసం సేకరించారా? సెంటు భూమి పేదలకు పంచారా? బస్తా సిమెంట్ పంపిణీ చేశారా? లారీ ఇసుక ఉచితంగా ఇచ్చారా? ఒక్క రూపాయి పేదల ఇళ్ల కోసం ఖర్చు పెట్టారా? లేదు లేదు లేదు. కానీ ఇవేం చేయకుండానే గృహప్రవేశాలు చేయించేశారు చంద్రబాబు. అదెలా అంటారా? అదే మరి మ్యాజిక్. ఆ మ్యాజిక్ పేరే క్రెడిట్ చౌర్యం. పేదల సొంతింటి కలని నిజం చేస్తూ 31,19,000 ఇళ్ల స్థలాలను పేద మహిళలకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇచ్చారు. వాటిలో 19 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా నాడే మొదలైంది. తనదెలాగూ పెట్టే చెయ్యి కాదని బాగా తెలిసిన చంద్రబాబు జగన్ ఇళ్ల ముందు దిష్టిగుమ్మడికాయ వేషాలకు సై అనేశారు. జగన్ కట్టించిన ఇళ్లని తన ఖాతాలో వేసుకోవడానికి నిస్సిగ్గుగా వెంపర్లాడారు. ఇదేంటి చండాలంగా అంటారా? దశాబ్దాల నుంచి ఈ చండాలం చంద్రబాబుకి అలవాటే మరి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇవి రెండూ అంత ఆషామాషి విషయాలు కాదు. కాబట్టి ఇల్లంటే కేవలం గూడు మాత్రమే కాదు. ఈ రోజుకి ఒక ధీమా, రేపటికి ఒక భరోసా, కుటుంబానికి ఆత్మగౌరవం. కానీ సొంతింటి కల తీరకుండానే కడతేరిపోయిన బతుకులెన్నో. కాదు కాదు, కడతేరిపోయిన తరాలెన్నో. సొంతిల్లు అన్నది తరతరాలుగా కలగానే మిగిలిపోతోన్న కుటుంబాలు ఏపీలో లక్షల్లో ఉన్నాయి. వారందరి తలరాతల కన్నీళ్లు తుడిచారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 31,19,000 ఉచిత ఇళ్ల స్థలాలను పేద మహిళలకు పంచిస్తే దేశమంతా అబ్బురపడి చూసింది. నాడు జగనన్న ఇళ్లని బాత్రూమ్స్తో పోల్చి నానా రోతకోతలు కూశారు. ఇప్పుడు అవే ఇళ్లని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుని పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో మహానైపుణ్యం చంద్రబాబుకి మాత్రమే సొంతం. గజం స్థలం సేకరించింది లేదు, సెంటు భూమి ఇచ్చిన పుణ్యాన పోలేదు. 18 నెలల్లో పేదల ఇళ్ల కోసం రూపాయి ఇచ్చిన దాఖలాలే లేవు. ఇవేవీ చెయ్యకుండానే 18 నెలల్లో 3 లక్షల ఇళ్లు కట్టేశారట చంద్రబాబు. అదెలా అంటారా? క్రెడిట్ చోరీలో ఉన్న సౌలభ్యమే అది. పక్కోడి పనిని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబుకి మించిన వాళ్లు ఎవరున్నారు? 3 లక్షల ఇళ్లు కూడా ఆ ఖాతాలోవే. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లని ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకున్నారు. క్రెడిట్ చోర్ స్కీమ్. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ కొన్ని ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలవగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయడం. అలానే ఆయన తరచుగా చేసేది మరొకటి ఉంది, క్రెడిట్ చౌర్యం. పక్క వాళ్ల మేధస్సుని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవడం. హైదరాబాద్ని నేను డెవలప్ చేశాను అంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చోరీ ఇప్పుడు జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజనరీని, జగనన్న ఇళ్లని కూడా చోరీ చేసేదాకా వచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకుంటే వాటిని ప్రారంభోత్సవం చేస్తూ వాటన్నింటినీ తానే నిర్మించానని సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ఏనాడు పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన దాఖలాలు లేవని చంద్రబాబు ఇప్పుడు ఇలా ప్రచారం చేసుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలో కనీసం 1 సెంటు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు. 2024 ఎన్నికల ప్రచారంలో 3 సెంట్లు స్థలం ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోన్నా 1 సెంటు స్థలం ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు కట్టిస్తే తామే కట్టినట్టుగా బిల్డప్ ఇస్తూ మరో క్రెడిట్ చోరీకి తెరతీశారు చంద్రబాబు. రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71,800 ఎకరాల్లో 31,19,000 ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట పంచిపెట్టారు.
వీటి మార్కెట్ విలువ 1,15,000 కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1,28,000 ఇళ్లు స్లాబ్ కూడా పూర్తయ్యాయి. 99,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. చాలా వరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. అలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ మాట్లాడుతున్న మహిళ పేరు ముంతాజ్ బేగం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లి గ్రామానికి చెందిన ఈమెకు 2022లో వైఎస్ జగన్ ఇళ్లు మంజూరు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైంది. ఆ తరువాత దశల వారీగా ఇల్లు కట్టుకుంటూ 2023 మే నెలలోనే స్లాబ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంటే వైఎస్ జగన్ హయాంలోనే ఆమె ఇల్లు కట్టుకోవడం దాదాపు పూర్తయింది. అప్పుడు అంటే వైఎస్ జగన్ పాలనలో పూర్తయిన ఇంటికి ఇప్పుడు గృహప్రవేశం చేయించారు సీఎం చంద్రబాబు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు చంద్రబాబు. లబ్ధిదారైన ముంతాజ్ బేగంతో అబద్ధాలు చెప్పించారు. చంద్రబాబే ఇల్లు మంజూరు చేసి కట్టించేశాడంటూ గొప్పలు చెప్పించారు. అధికారంలో ఉన్నవారు ఒత్తిడి చేస్తే పాపం ఆ మహిళ మాత్రం ఏం చేస్తుంది? అందులోనూ సీఎం సభ. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముంతాజ్ బేగం అబద్ధాలు చెప్పక తప్పలేదు. मेरे अब्बा गुजर जाने देखो अल्लाह इनको भेजा मुझे घर देव करको. ఇలా ఈమె ఒక్కరే కాదు, దేవగుడిపల్లి గ్రామానికి చెందిన హేమలత అనే మహిళతో కూడా చంద్రబాబు గృహప్రవేశం చేయించారు. ఆమె విషయంలోనూ 2022లో ఇల్లు మంజూరయ్యింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. దాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు ఆమె కూడా అబద్ధాలు చెప్పక తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థలం ఉచితంగా పొంది ఇళ్లు మంజూరయ్యి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వేలాది మంది చేత మళ్లీ గృహప్రవేశం చేసినంత పనిచేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా ఎందుకంటే మరి 3 లక్షల ఇళ్లు నిర్మించినట్టు చెప్పుకోవాలి కదా. పేదలకు ఎంత సాయం చేసే అలవాటు కూడా చంద్రబాబుకి లేదాయే. అందుకే జగన్ హయాంలో నిర్మాణమైన ఇళ్లను చూపిస్తూ క్రెడిట్ చోరీ స్కామ్ మొదలు పెట్టేశారు. ఈ క్రెడిట్ చోరీ స్కామ్ ని కడపలో స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తే ఏపీ వ్యాప్తంగా పచ్చముఠ ఆ పని కానిచ్చేసింది. నెల్లూరు జిల్లాలో ఒక లబ్ధిదారుడు ఏమంటున్నాడో వినండి. అన్న ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళు కాదు. ఎందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాం. విన్నారుగా, 3 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఎంచక్కా నివాసం ఉంటుంటే ఇప్పుడు అధికారులు వచ్చి అట్టతాళం ఒకటి గేటుకి కట్టేశారు. అంతే, ఈ ఇల్లు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ఏపీ వ్యాప్తంగా జగన్ హయాంలో నిర్మించిన 3 లక్షల ఇళ్లకి ఇలానే అట్టతాళాలు పెట్టేసి క్రెడిట్ చోరీ స్కామ్ ని రసవత్తరంగా సాగించారు చంద్రబాబు. సొంతిళ్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సాకారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. నిధుల విషయంలో రాజీ లేకుండా విడుదల చేశారు. ఇళ్లను కాదు, ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్నామని చెప్పి గృహ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 2020 డిసెంబర్ 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. 31,19,000 మందికి ఇళ్లు కట్టించే లక్ష్యంగా స్థలాలు ఇచ్చారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసి స్థలాన్ని కేటాయించింది జగన్ ప్రభుత్వం. నాడు జగనన్న ఇళ్ల మీద నానా రోత మాటలు మాట్లాడిన పచ్చముఠ ఇప్పుడు జగనన్న ఇళ్ల క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి పడుతోన్న తిప్పలు చూసి తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. నాకు బుల్లి చెల్లి, నేడే గల్లీలో దాని పెళ్లి.
ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. తోటరాముడు కామెడీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది కదా. పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న తోటరాముడి కాన్సెప్ట్ని ఇప్పుడు ఏపీలో కాస్త మార్చి రిపీట్ చేశారు చంద్రబాబు అండ్ కో. ఆల్రెడీ జగన్ హయాంలో ఉచితంగా స్థలాలిచ్చి వాటిలో ఇళ్లు కూడా కట్టిస్తే లబ్ధిదారులు ఎంచక్క ఏళ్ల నుంచి ఆ ఇళ్లలో నివాసం కూడా ఉంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి క్రెడిట్ చౌర్యం స్కీమ్లో భాగంగా గృహప్రవేశం మళ్లీ మళ్లీ ఎపిసోడ్ మొదలుపెట్టారు. 18 నెలల్లో ఒక్క గజం స్థలం కూడా ఇవ్వకుండా, ఒక్క ఇల్లు మంజూరు చేయకుండా జగనన్న ఇళ్లు కేంద్రంగా జనాలను మోసం చేయడానికి రెడీ అయిపోయారు పాలకులు. 2019-24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మంది పైగా పేద అక్క చెల్లెమ్మల పేరిట 76,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి 35,000 రూపాయల రుణం అందించారు. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా 15,000 రూపాయలు, స్టీల్, సిమెంట్ ఇలా 12 రకాల నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో 40,000 రూపాయల చొప్పున మొత్తంగా 2,70,000 ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు, కరెంట్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు 355 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 5 ఏళ్లలో ఇళ్ల పట్టాలకు భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు 35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం 6 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల కోట్ల వరకు సంపద సృష్టికి పాటుపడ్డారు. మరి చంద్రబాబు ఇప్పుడు చేస్తోంది ఏంటి? 18 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వలేదు. అంతేకాదు, గత ప్రభుత్వంలో ఇచ్చినవి రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటుంది. వైఎస్ జగన్ హయాంలో ఉచితంగా స్థలమిచ్చి ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలి అని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలి అని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అలానే జగన్ సీఎంగా ఉన్న వేళ అమరావతిలో 50,000 మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. అమరావతిలో పేదలు ఉంటే సామాజిక అసమతుల్యత వస్తుంది అన్న పెద్ద మనిషి ఇవాళ నేనే 3 లక్షల ఇళ్లని మీకు నిర్మించాను అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి బయలుదేరారు. క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు చాకచక్యం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు వేళ మరింతగా బయటపడింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషికి వైజాగ్కి గూగుల్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం గూగుల్ క్రెడిట్ ని చోరీ చేయడానికి కింద మీద పడ్డారు. చివరకు అసలు అదానీ పేరే ఎక్కడా వినపడకుండా చేసేశారు. అలానే పరిపాలనను ప్రజల చెంతకు చేర్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలో గ్రామ సచివాలయాలు ఒకటి. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు అందించిన సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారు అని, వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగిపోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత మోంతా తుపాన్ను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నాము అని ప్రశంసిస్తూ ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతున్నాము అన్నారు. ఇప్పుడు గత 18 నెలల్లో ఒక్క గజం భూమి కూడా సామాన్యులకు ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా పేదల ఇళ్ల మీద ఖర్చు చేయకుండా జగనన్న ఇళ్ల క్రెడిట్ కొట్టేయడానికి రెడీ అయిపోయారు. అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి గృహప్రవేశాల పథకంలో కూడా క్రెడిట్ చోరీ అన్నటువంటిది అది అలాగే కొనసాగుతూనే ఉంది. ప్రతి విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను
ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా, ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నాం. మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొరా ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగేటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసినా మిగిలిన 3 ఏళ్ల కాలంలోనే అద్భుతాలు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో సంస్కరణలు చేశారు. అందులో జగనన్న ఇళ్లు అనేవి ఒక భాగం మాత్రమే. అందుకే ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పాలనను అనుసరిస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం జగనన్న ఇళ్లకు గృహప్రవేశాల నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే కుట్రలో మునిగి తేలుతున్నారు. క్రెడిట్ చోరీలో ఉన్న మజా అంటూ పాడుకుంటున్నారు. జగన్ కట్టించింది ఇళ్లు కాదు, ఊళ్ళు. అవును, ఇప్పుడు ఇది కొత్తగా చెప్పే మాట కాదు. నాడు 31,19,000 ఇళ్ల స్థలాలను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొని మహిళలకు ఉచితంగా ఇచ్చినప్పుడే దేశమంతా చెప్పింది జగన్ కట్టిస్తోంది ఇళ్లు కాదు, ఊళ్ళు అని. జగన్ హయాంలో 9 లక్షల ఇళ్లని నిర్మించడం మాత్రమే కాదు, ఒకే ఒక్కరోజు 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తే జగన్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రజలు జేజేలు కొట్టారు. అవి ఇళ్లు కాదు, ఊళ్ళు అన్న స్లోగన్ దేశమంతా కోరస్ పలికింది. ఇవి కాకుండా మరో 2,60,000 టిడ్కో ఇళ్లు అదనం. జగన్ విజన్లో సామాన్యులకు భద్రత ఉంది. జగన్ విజన్లో ప్రజలకు సంక్షేమం ఉంది. జగన్ విజన్లో రాష్ట్ర అభివృద్ధి ఉంది. మరి చంద్రబాబు విజన్కి అర్థం ఏంటి? క్రెడిట్ చౌర్యం చేసే నిస్సిగ్గుగా ఖాతాలో వేసేసుకో. ఎవరైనా అవ్వా అని నవ్వారే అనుకోండి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని పాడుకోవడమే. అబద్ధాలు చెప్పటం, అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నడం, రాజకీయమైనా పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పడంలో చంద్రబాబుతో పోటీపడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అలానే క్రెడిట్ చౌర్యంలో ఎన్ని మెళకువలు ఉన్నాయో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు రాజకీయ పరిశీలకులు. ఆ మాటకొస్తే రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల దాకా దేనికి? పక్కోళ్ల విజన్ని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబుకి ఉన్న చాకచక్యం సామాన్య ప్రజలకి కూడా తెలుసు. 18 నెలల్లో 1 సెంటు భూమి కూడా పేదలకు కేటాయించకుండా 3 లక్షల ఇళ్లు నిర్మించేశానని క్రెడిట్ చోరీ చేయడం అంటే మాటలా మరి? నిజానికి ఇప్పుడే కాదు, చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి పేదలకు మొండి చేయి చూపించడానికి ఆయన తహతహలాడుతూనే ఉంటారు. 2014 నుంచి 19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందని ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్ని చోట్ల పునాదులతో వదిలేగా చాలా చోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావిడిగా నెల్లూరుతో పాటు మరో 2-3 ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. G+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరలను పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించగా మరో 77,000 ఇళ్లను 90% పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ 2026 జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు అందజేస్తామని ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. అయితే ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 7,280 కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ₹1 ఇచ్చింది లేదు. మరో 7 నెలల్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారుకి కూడా ఇల్లు ఇచ్చింది లేదు. పేదలకు ఇళ్ల విషయంలో పూర్తి వైఫల్యం నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బాబు సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 నుంచి 95% పనులు పూర్తయిన 6,000 ఇళ్లకు హంగులు అద్దె ఇవ్వాలని నిర్ణయించింది. కానీ మిగిలిన 10% పనులు పూర్తి చెయ్యాలంటే తమకు నిధులు ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలు పట్టుబట్టడంతో చేసేది లేక రాజీవ్ స్వగృహ నిధుల నుంచి
200 కోట్లు తీసుకొని కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు టీడీపీ కండువాలే చర్చించుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించింది లేదు. ఇళ్ల స్థలాల కోసం స్థలాల సేకరణ చేసింది లేదు. టిట్కో ఇళ్లు నిర్మించింది లేదు. జగన్ ప్రభుత్వంలో 90% నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లని పూర్తి చేసింది లేదు. అసలు ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఏది, అభివృద్ధి ఏది? దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పడేశారు. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారన్న లెక్కలేవి? ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని తమ అరాచక పాలనతో డ్యామేజ్ చేసేశారు. ఇంత విధ్వంసం చేస్తోన్న చంద్రబాబుకి ఉన్న ధైర్యం ఏంటంటే క్రెడిట్ చోరీ స్కామ్లో తనను మించినవాడు లేడన్న ధీమా. ప్రజలను మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో, మోసం చేయడంలో తన మీద తనకున్న నమ్మకం. అందుకే 3 డైవర్షన్ పాలిటిక్స్, 6 క్రెడిట్ చోరీస్ అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.